ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయంతో తిరుమల తిరుపతి దేవస్థానం నిధుల్ని కంట్రోల్ చేస్తే, ఇప్పుడు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడానికి రెడీ అవుతున్నారనాలా? లేదా తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర ఎట్లాగూ డబ్బులున్నాయి గాబట్టి కొన్ని గుళ్ళని బాగు చేస్తే మంచిదే గదా అనాలా? కాకపోతే రాజకీయ ప్రేరేపితమైనటువంటి నిర్ణయాలు తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకుంటోందనాలా? ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు నిన్న జ్యోతి రాసింది, ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో కొత్తగా పలు స్థానిక ఆలయాలు వచ్చి చేరుతున్నాయి. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం తిమ్మాజి కండ్రిగలోని శ్రీ అభయ అనుగ్రహ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం గత నెలలో తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించి దీని ప్రభుత్వ అనుమతి లభించడం తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి చేరుస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడింది. దీంతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలో శ్రీదేవి భూదేవి సహిత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ సిఫార్సుతో కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాకలోని శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తెచ్చేందుకు గత నెలలో చైర్మన్ బీఆర్ నాయుడు నాయకత్వంలోని బోర్డు సమావేశంలో తీర్మానించారు. వీటి మీద ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి ఉంది. స్థానిక ఆలయాలకు మీద తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తీసుకురాకూడదని 1997లో, అంటే ఇదే చంద్రబాబు గారి అధికారంలో ఉండగా, 2005లో అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి తీర్మానాలు చేశారు. కొత్తగా ఆలయాలను చేర్చుకోకుండా అవసరమైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా నిధులు సమకూర్చాలని 2021లో తీర్మానించారు జగన్ టైంలో. అయినా 1988 నుంచి 2024 మధ్య 34 గుడులను తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి తెచ్చారు. ఆలయాలకు రాబడి లేకపోవడం, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధీనంలోకి వచ్చాక ఆగమశాస్త్ర ప్రకారం నిర్వహించేందుకు ఖర్చులు పెరగడం, తిరుమల తిరుపతి దేవస్థానం సొంతగా సిబ్బంది నియమించుకోవడం భారంగా పరిగణిస్తోంది. అప్పటికే ఆలయాల్లో పనిచేస్తున్న సిబ్బంది తమను శాశ్వత ఉద్యోగులు గుర్తించాలని న్యాయస్థానాలు కూడా ఆశ్రయిస్తున్నారు. మరోపక్క మారుమూల ప్రాంతాల్లోని ఈ ఆలయాల్లో పనిచేసేందుకు సిబ్బంది ఆసక్తి చూపకపోవడం వంటి భిన్నమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఇప్పుడున్న 34 ఆలయాలకు 2024-25లో ఆదాయం 3.5 కోట్లు ఉంటే వ్యయం 20 కోట్లకు పెరిగింది. ఇప్పుడు ఇంకొక 5 కోట్లు పెరుగుతుంది. అయితే గుళ్ళని బాగు చేస్తున్నారులే పోని అని వదిలేయాలా? బట్ ఈ డబ్బుల్ని ఇట్లాగంటే రాజకీయ నిర్ణయాలు, ఇది రాజకీయ నాయకులు ప్రతిపాదించినవి. అదే జగన్ చేసుంటే తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ముని దోచేస్తున్నారు రాజకీయ నిర్ణయాలకు అనేవాళ్ళు. ఇప్పుడు దీని మీద నోరు మెదపటం లేదు. అదే సభ్యులు అందులో ఉన్నారు.